नमस्सभायै सभाध्यक्षायै अस्मिन् कार्यक्रमे अहं संस्कृतभाषायां वक्तुं शक्नोमि, किन्तु अत्र ये विद्यार्थिनः सन्ति तेषु केचन संस्कृतं न जानन्ति, अतः अहं मातृभाषायामेव वक्तुं शक्नोमि। ये पंडिताः सन्ति मां क्षम्यतां मामिति प्रार्थये। अहं तेलुगु भाषायां वदामि। कूजन्दं राम रामेति मधुरं मधुराक्षरम् आरुह्य कविताशेखां वन्दे वाल्मीकिकोकिलम्। नमोऽस्तु रामाय सलक्ष्मणाय देव्ये च तस्यै जनकात्मजायै। नमोऽस्तु रुद्रेन्द्रयमानिलेभ्यो नमोऽस्तु चंद्रार्कमरुद्गणेभ्यः। మనసులో కించిత్ బాధ ఉంది నాకు. ఎందుకంటే ప్రాంగణం అంతా కూడా విద్యార్థులతో నిండి ఉంటే ఇంకా బాగుండునేమో. కానీ ఈరోజు మనకి మళ్ళీ స్వతంత్ర దినోత్సవం వచ్చినటువంటి రోజు కాబట్టి అక్కడ విద్యార్థులందరూ కూడా భారతమాతకు వందన సమర్పణలు చేస్తున్నారు. కానీ నా ఈ ప్రసంగాన్ని నేను కొనసాగిస్తాను. ఆ బాధ మళ్ళీ ఎప్పుడైనా తీర్చుకునే వాళ్ళతో నేను మాట్లాడతాను. ఆ అవకాశాన్ని నాకు ఈ వారధి సంస్థ వాళ్ళు కల్పిస్తారని కోరుకుంటున్నాను. అసలు ఈ వారధి అంటే ఏమిటి? మనకి రామాయణంలో రాముడు దుర్మార్గుడైనటువంటి రావణాసురుని యొక్క సంహారం కొరకు రామేశ్వరం నుండి శ్రీలంకా నగరం మధ్యలో ఏ సముద్రం అయితే ఉందో ఆ సముద్రం మీద వారధిని నిర్మించారు. అది రావణాసురుని సంహరించుట కొరకు సీతమ్మ తల్లిని తీసుకురావడానికి ఏర్పాటు చేసినటువంటి వారధి. ఎవరండి సహాయం చేసింది? వానరులు. ఎవరు వాళ్ళు? వానరులు. ఆ వానరులందరూ కూడా సహాయం చేశారట. నేను ఎలా అంటున్నానని ఎవరూ బాధపడద్దు. ఆ వానరులే ఈ నరులుగా ఇప్పుడు మనందరం కూడా ఈ వారధి అనేటువంటి ఈ కార్యక్రమానికి సహాయం చేస్తూ ఇంకా ఇది అభివృద్ధి చెందాలి అని, భారతదేశం ఇంకా అభివృద్ధి చెందాలని నేను కోరుకుంటున్నాను. విద్యార్థి దశలో 4 లక్షణాలు గుర్తుపెట్టుకోవాలి. అవే హనుమంతుడి వారి యందు ఉన్నాయట. యస్యత్వేదాని చత్వారి వానరేంద్ర యథాతవ ధృతిర్దుష్టిర్మతిర్దాక్ష్యం స్వకర్మసు నసీదతి. ఈ 4 లక్షణాలు విద్యార్థి అనేటువంటి వాడు గుర్తుపెట్టుకోవాలి. నేను మాట్లాడిందంతా కూడా విద్యార్థుల గురించే మాట్లాడుతున్నాను. ఎందుకంటే ఉన్నటువంటి అందరూ కూడా పండితులందరికీ ఈ విషయాలన్నీ తెలుసు. వాళ్ళకి తెలియాలి. ఈ పెట్టింది కూడా వాళ్ళ కోసమే పెట్టారు. ఇదంతా కూడా 4 లక్షణాలు ఏం చెప్పారు? ధృతి, దృష్టి, మతి, దాక్ష్యం. ధృతి అంటే ఏమిటి? ధైర్యము, వ్యవసాయాత్మకమైనటువంటి బుద్ధి. అంటే ధైర్యంలో ధీ అనేటువంటి శబ్దం ద్వారా ధైర్యం అనే శబ్దం పుడుతుంది. అందువలన వ్యవసాయాత్మకమైనటువంటి బుద్ధి ఉండాలి విద్యార్థి అనేవాడికి. అంటే ఏమిటి? ఆంజనేయుడు ఎక్కడుందట? నేను ఈ 100 యోజనాల సముద్రాన్ని దాటగలను అనేటువంటి ఒక పూనికతో ఆయన ఉన్నారు. అదే ఆయనలో ఉన్నటువంటి ధృతి. రెండోది ఏమిటండి? దృష్టి. ఏమిటా దృష్టి అంటే సత్కారమాన పూజలకు ఎక్కడా కూడా లొంగిపోకూడదు విద్యార్థి అనేటువంటి వాడు. ఇవి ఎక్కడికో వెళ్ళి పరీక్షించొచ్చావు. వేద విద్యార్థులు ఉన్నారు కాబట్టి చెప్తున్నాను. ఇప్పుడు వేరే చోటకి వెళ్ళి వేద పరీక్ష ఇచ్చొచ్చావు. అక్కడ ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణులు అయ్యావు. నిన్ను సత్కారం చేశారు. అక్కడ సత్కారం పొందావు కదా అని నువ్వు అహంకారం పొందితే నీ చదువంతా కూడా వృధా అయిపోతుంది. అహంకారాన్ని పొందకూడదు అక్కడ. అందువలన అటువంటి దృష్టి అనేటువంటిది ఉండాలి. ఇది ఎక్కడ కనిపించింది? మైనాక దర్శనంలో కనిపించింది మనకి. మైనాకుడు అడిగాడు, కాసేపు ఉండవయ్యా, నేను ఇచ్చే ఆతిథ్యాన్ని స్వీకరించి నువ్వు నీ యొక్క రామకార్యాన్ని నెరవేర్చంటే, లేదు నాయనా నేను ఎక్కడా కూడా ఆగను,
ఒకసారి అలా స్పృశించి వెళ్ళిపోయారంతే ఆయన. అంటే నేను స్పృశించాను కాబట్టి నీ యొక్క ఆతిథ్యాన్ని స్వీకరించాను అన్నారు. అటువంటి దృష్టి ఉండాలి. ఇంకోటి మతి, మూడోది విహిత కర్మాచరణము. మతి అంటే మనకి ఏ కర్మ అయితే ఆచరించారో, విహించారో దాన్ని ఆచరించాలి. ఎవరు విహిస్తారండి కర్మని? ఎవరు విహిస్తారు? ఎవరు విహించిన కర్మను మనం ఆచరించాలి. ఎవరు దారిలో వెళ్తున్న వాళ్ళు కాదు. వేదము విహించినటువంటి, వేద విహితమైనటువంటి కర్మాచరణ చెయ్యాలి. అది చేస్తేనే మనం లోకంలో అభివృద్ధిలోకి రావడం జరుగుతుంది. అటువంటి దానికి జ్ఞానము అని అర్థమట. ఎక్కడ కనిపించింది హనుమంతుల వారిలో? సురసను చంపవచ్చు ఆయన, కానీ ఒక ఉపాయముతో ఆమెను చంపకుండా బయటికి రావడం అనేది జరిగింది. అలాగే చివరగా దాక్ష్యం. ఆ దాక్ష్యానికే నిషిద్ధ కర్మ త్యాగము అని చెప్పారు. అది ఎక్కడుంది? చివరగా సింహిక. ఆమె ఆయన యొక్క నీడను పట్టుకుని చంపగలిగే శక్తి ఉంది, కానీ ఆమెను ఏం చేశారు? ఆమె యొక్క నోటిలో మర్మాంగాలు ఏవైతే ఉన్నాయో వాటిని చంపివేశారట. ఇది వైద్య శాస్త్రంలో కూడా ఉంది అని ఒక డాక్టర్ గారిని అడిగితే చెప్పారు. అంటే ఇదెందుకు చెప్తున్నారు అంటే అటువంటి జ్ఞానం రామాయణ కాలంలోనే ఉంది. ఇప్పుడు సైన్స్ వాళ్ళు చెప్పింది కాదు, రామాయణ కాలంలోనే వైద్యంలో ఉన్నవన్నీ కూడా అక్కడ ఉన్నాయి. ఇటువంటి 4 లక్షణాలు కూడా మానవుడు అనేటువంటి వాడు, విద్యార్థి అనేటువంటి వాడు కూడా వీటన్నిటిని కూడా తీసుకోవాలి. అలాగే ప్రతిరోజు ఈరోజు పేపర్లో ఏం వార్తుంది, ఏమైనా చదువుదామంటే చాలా భయం వేస్తోంది. ఎందుకు చెప్పమంటారా? ఒక విద్యార్థి ఏదో ఉపాధ్యాయుడు ఏదో అన్నాడని, తల్లిదండ్రులు ఏదో అన్నారని, లేకపోతే నేను అనుకున్న మార్కులు రాలేదని చాలామంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని. ఆత్మహత్య మహాపాపం, మహాఘోరం కూడా. ఇదే విషయంలో హనుమంత వారు కూడా సుందరకాండలో సీతమ్మ తల్లి దొరకలేదు, కనిపించలేదు అని చెప్పి ఆయన ప్రాణత్యాగం చేయడానికి సిద్ధపడ్డారు. అంటే ప్రాణత్యాగం అంటే ఆయన ఉపవాస దీక్ష చేస్తూ ఈ ప్రాణాన్ని విడిచిపెట్టేద్దాము అనుకుని, అప్పుడే ఆయన గుర్తు వచ్చింది, అయ్యయ్యో అనిర్వేదస్యో మూలం, నిరుత్సాహపడకూడదు, నిరుత్సాహం దేనికి పనికిరాదు, ఉత్సాహంగానే ఉండాలి అని చెప్పి ఆయన నిరుత్సాహపడకుండా మళ్ళీ మొదలుపెట్టారట. వినాశే బహవో దోషా జీవన్ భద్రాని పశ్యతి తస్మాత్ ప్రాణాన్ ధరిష్యామి ధ్రువో జీవిత సంగమ. అద్భుతమైన శ్లోకం. మీరందరూ కూడా, విద్యార్థులందరూ కూడా మీ ఇళ్లల్లో గోడపైన రాసుకుని పెట్టుకోండి ఈ శ్లోకాన్ని, ఎప్పటికైనా ఉపయోగపడుతుంది. వినాశే బహవో దోషా. మన జీవితానికి కానీ త్యాగం చేసినట్లయితే, ఆత్మహత్య చేసుకున్నట్లయితే అనేకమైన దోషాలు ఉన్నాయి. జీవన్ భద్రాన్ని పశ్యతి. నువ్వు బతుకున్నట్లయితే ఎప్పటికైనా కూడా మంగళకరమైనటువంటివి చూస్తావు. అందువలన తస్మాత్ ప్రాణాన్ ధరిష్యామి, ఈ ప్రాణాలను నేను అందుకు ధరిస్తున్నాను అని చెప్పుకొచ్చారు ఆయన. అంత గొప్పమైనటువంటి శ్లోకాలు ఉన్నాయి రామాయణంలో. ఇంకొక చోట అమ్మవారు చెప్పారు, సీతమ్మ తల్లి హనుమంతుల వారితో ఏమని? కళ్యాణి బదగాధేయం లౌకికీ ప్రతివాదిమ ఏది జీవంతమానందో నరం వర్షశతాదపి. అద్భుతమైన శ్లోకం ఇది కూడా. ఎందుకంటే ఇక్కడ సంస్కృతం తెలుసుకున్న వాళ్ళకి అన్వయ క్రమాన్ని తెలుసున్నట్టయితే అక్కడ ఏం చెప్తున్నారండి? నరుడు ఆనందమును పొందును అనలేదట. నరుడు ఆనందమును పొందుతాడు అనలేదు. ఆనంద నరం ఏతి, ఆనందమే నరుణ్ణి పొందుతుంది. ఎప్పటికీ 100 సంవత్సరాలకి నువ్వు బతుకుంటే 100వ సంవత్సరంలోనైనా నువ్వు సంతోషాన్ని పొందుతావు. అది రామాయణం మనకు చెప్పినటువంటి విషయం. అంటే ఆత్మహత్య అనేది మహాఘోరము, అది పనికిరాదు. మొన్న 4 రోజుల క్రితం పేపర్ చూస్తే, నేను చెప్పకూడదు కానీ సభాముఖంగా, ఒక కాలేజీలో ఒక విద్యార్థి నిన్న చెప్పారు కదా మనకి, ఓకిజం అనేటువంటిది చెప్పుకొచ్చారు చూసారా, దానివల్ల ఒక విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. అందుకే పేపర్ చూడాలంటే చాలా భయం వేస్తోంది, ఏ వార్త ఏ సమయంలో వినాలో అనేటువంటిది. అందువల్ల విద్యార్థులందరూ కూడా రామాయణాన్ని చదవాలి. చదవడం కాదు, విద్యార్థులందరూ ఏం చేస్తారంటే 10th క్లాస్ పాస్ అయితే నాన్నగారు నాకు ఐఫోన్ కొనిస్తారా, లేకపోతే నాకు బండి కొనిస్తారా, నేను ఇంటర్మీడియట్లో బండి మీద వెళ్ళాలి కదా, నాకు బండి కొనిస్తారా, లేకపోతే నాకు ఇంకోటి ఏదైనా కొనిస్తారా, ఇది కాదు మీరు అడగడం. నాకు రామాయణం పుస్తకం కొనిస్తారా, నాకు రామాయణ పుస్తకం కొనివ్వండి, నేను చదువుతాను, నేను చదివి తీరాలి, రామాయణాన్ని నేను చదివి తీరాలి. అంతేగాని
ఇక్కడ ఉన్న తల్లిదండ్రులకి చిన్న విన్నపం, ఏమీ లేదండి, మీ పిల్లలు కానీ రామాయణం కానీ భగవద్గీత కానీ ఇతిహాసాలు భారతం కానీ భాగవతం కానీ ఏం చదువుతారన్న చిన్న వయస్సులోనే వాళ్ళని చదవమని చెప్పండి. పెద్ద అయ్యాక చదివితే ఏమీ ఉపయోగం లేదు. దంతములు ఉన్నప్పుడే మనం ఏమైనా కూడా, అంటే పలకడానికి దంతాలు కూడా అవసరం. సంస్కృతంలో ప్రతి అక్షరానికి ఒక అవయవాన్ని పెట్టాడు. అగోహ విసర్జనీయానాం కంఠః యజుయశానాం తాలు, అవన్నీ ఇప్పుడు చెప్పలేను కానీ అంటే ఒక్కొక్క అక్షరానికి ఒక్కొక్క అవయవం అనేటువంటిది ఉంటుంది అని చెప్పుకొచ్చారు. అందువల్ల ప్రతి విద్యార్థి ప్రతి మానవుడు కూడా రామాయణాన్ని చదివి తీరాలి, కంపల్సరీ. అందరూ కూడా ఇవాళ నుంచి మనం ఆ యొక్క ధర్మాన్ని, ఈ వారధి ఏదైతే ఉందో ఈ వారధి అనేటువంటి కార్యక్రమం నుండే మేము రామాయణం ఇవాళ నుంచి చదువుతాము అని పూనికతో అందరూ కూడా ఉండాలి. ఈ అవకాశాన్ని నాకు ఇచ్చిన వారధి సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు. రామనారాయణ ట్రస్ట్ వాళ్ళందరికీ కూడా ధన్యవాదములు. శ్రీ వెంకటేశ్వర వేద విజ్ఞాన పీఠం మురళి గారిని సత్కరించవలసిందిగా రామనారాయణం కుటుంబ సభ్యులు శ్రీనివాస్ నారాయణం గారిని కోరుతున్నాం.